ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇది ఉజ్జయిని గురించి చేస్తున్న పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ ఉంది. మీరు కనుక చూడనట్లయితే ఈ వీడియో అయిపోయాకైనా పర్లేదు, ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ టోటల్ ఉజ్జయిని యాత్రలో భాగంగా మేము సందర్శించిన టెంపుల్స్ ఔండా నాగనాథ్ టెంపుల్, ఓంకారేశ్వర టెంపుల్, ఆ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చూసేయండి. ఉజ్జయిని అంటే అందరికీ తెలిసిందే. మన అందరికీ తండ్రి మహాకాళేశ్వరుడు ఉంటాడు. మహాకాళేశ్వరుడికి సంబంధించిన గుడి సప్తమోక్షపురాలలో ఒకటి అని అనుకుంటారు చాలామంది. యా, కరెక్ట్. ఇనవే అది అందరికీ తెలిసిన విషయం. కానీ అది కాకుండా ఇంకా చాలా ముఖ్యమైన ప్లేసెస్, గుడులు కూడా ఉన్నాయి దీంట్లో. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే గడకాళిక మందిరం. సో అమ్మవారికి అయ్యవారికి అంటే రెండు కలిపి ఉన్న క్షేత్రాలు చాలా అరుదుగా ఉంటాయని మీకు చెప్పాను ముందు వీడియోస్లో. సో వాటిలో నాకు తెలిసినంత వరకు ముఖ్యమైన మూడే ఉన్నాయి. ఒకటది కాశీ. దాంట్లో కాశీ విశ్వేశ్వరుడు ప్లస్ అమ్మవారు, అన్నపూర్ణమ్మవారు, విశాలాక్షి అమ్మవారు కలిసి ఉన్న క్షేత్రాలు. దాని తర్వాత శ్రీశైలంలో కూడా అమ్మవారు అయ్యవారు కలిసిన క్షేత్రాలు. అందులో అదే విధంగానే ఉజ్జయిని కూడా ఒక మహాక్షేత్రం అని ఎందుకంటున్నానంటే చెప్పాను కదా, అమ్మవారు అయ్యవారు అంటే ఒక 12 జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి జ్యోతిర్లింగము, ఉజ్జయిని జ్యోతిర్లింగము ఇక్కడే ఉంది. అలాగే 18 శక్తిపీఠాలలో ఒకటైనటువంటి ఒక శక్తిపీఠము, కాళీ అమ్మవారి శక్తిపీఠం కూడా ఇక్కడ ఉంది. సో అది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు దిస్ క్షేత్రం అన్నమాట. సో అది కాకుండా కాలభైరవుడి టెంపుల్ కూడా ఇక్కడ చాలా చెప్పుకోదగ్గ క్షేత్రము. అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ మంగళేశ్వర్ టెంపుల్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ టెంపుల్ హియర్. అంటే మంగళేశ్వరుడు అంటే మన కుజగ్రహం ఉంటుంది కదా, కుజగ్రహానికి మంగళగ్రహం అంటారనమాట సాంస్క్రిట్లో. సో మంగళగ్రహానికి సంబంధించిన గుడి కూడా ఉంది. ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. మేము ఏమేమి కవర్ చేసాము, మా అనుభవాలు ఏంటి అన్నీ దీనిలో చెప్తాను. ఇప్పుడు చూపిస్తాను మీకు. ముందు రోజు రాత్రే మహాకాళేశ్వరుడి హారతి చూసి వచ్చిన మాకు మనసంతా మహాకాళేశ్వరుడి హారతి నిండిపోయింది. సో అలాగే నిద్రపోయి ఆ ఎగ్జైట్మెంట్తో లేవడంతో వెంబటే తయారైపోయి వెంటనే ఒక ఆటో తీసేసుకొని ఇంకా అమ్మవారి దర్శనానికని వెళ్ళిపోయాము. ఎర్లీ మార్నింగ్ అమ్మవారి గుడి లోపలికి వెళ్తూ ఉంటేనే అసలు ఒక రకమైన గూస్ బంప్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. ఆ మహాకాళేశ్వరుని దర్శించుకోవడం, మహాకాళేశ్వరుని హారతి ఒక ఎత్తు అయితే, ఈ అమ్మవారి ఆవరణలోకి అడుగు పెట్టడమే మరొక రకమైన అనుభూతిని మాకు కలిగించింది. మన ఇతిహాసాల్లో, చరిత్రలో చెప్పినట్టుగా ఆ మహాకవి కాళిదాసుకి అమ్మవారు అనుగ్రహించి జ్ఞానాన్ని ప్రసాదించింది కూడా ఈ క్షేత్రంలోనే. ఇది మాత్రమే కాదు, ఈ ఉజ్జయిని చరిత్ర మనం విన్నా చదివినా కూడా ఇలాంటి అపూర్వ ఘట్టాలు మనకు ఎన్నో తెలుస్తాయి. చూస్తున్నారు కదా అమ్మవారి రూపం ఎలా ఉందో. మీకు వీడియోలో చూస్తుంటే ఎలా ఉందో తెలియదు, కానీ మేమైతే నేరుగా నిలబడి అమ్మవారి రూపాన్ని చూస్తున్నప్పుడు అసలు ఆ తల్లి ప్రేమతో మమ్మల్నే చూస్తుందా, మా గురించి ఎదురు చూస్తుందా అన్న ఫీలింగ్స్ వచ్చాయంటే నమ్మండి. చెప్తే అతిశక్తి ఏం కాదు, బట్ మేము అనుభవించిన ఆ ఫీలింగ్స్ ఏంటో మీకు చెప్తున్నాను అంతే. అమ్మవారి దర్శనం అయిపోగానే మేము మాట్లాడుకున్న అదే ఆటోలో మళ్ళీ కాలభైరవేశ్వర స్వామిని దర్శనానికై బయలుదేరిపోయాము. జర్నీ అయితే చాలా సూపర్గా ఉంది. ఇంకా సూర్యోదయం కూడా పూర్తి కావలేదు కాబట్టి చలిలో ఆ సూర్యోదయాన్ని చూస్తూ మేము వెళ్తుంటే కూడా చాలా బాగా అనిపించింది. చెప్పాలంటే అనుభవించే ఆ మనసు ఉన్న వారికే ఇదంతా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుందని నా ఒపీనియన్. కాలభైరవ్ మందిర్, జై కాలభైరవ్. కాలభైరవ మందిర్కి అయితే వచ్చేసాము. కాలభైరవ మందిర్ అంటేనే చాలా స్పెషల్ ఉంటుంది. ఎక్కడైనా ఏ క్షేత్రంలో అయినా చాలా స్పెషల్ ఉంటుంది. కాశీలో అయితే చెప్పనక్కర్లేదు. కాశీకి క్షేత్ర పాలకుడే ఈ కాలభైరవేశ్వర స్వామి. ఉజ్జయిన్లో కూడా కాలభైరవేశ్వర స్వామి టెంపుల్ అంటే చాలా ప్రసిద్ధికి ఎక్కింది. పరమశివుని యొక్క అత్యంత భయానకమైనటువంటి అవతారమే ఈ కాలభైరవ అవతారం. కాలభైరవుని పూజించే విధానాలు కూడా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉంటాయని చెబుతూ ఉంటారు. మేమైతే ఇక్కడ కళ్ళారా చూసాము. కాలభైరవునికి ఇక్కడ మద్యంతో, మందుతో నైవేద్యం పెడుతున్నారు.
చూస్తున్నారు కదా, ఇక్కడ భక్తులు కొంతమంది మందు సీసాలు లాంటివి పట్టుకొని వస్తున్నారనమాట. ఫస్ట్ చూసినప్పుడు మేము కూడా ఏంటి అని కొంచెం షాక్ అయ్యాము. బట్ తర్వాత తెలిసిందనమాట ఇక్కడ మందు లాంటివి కాలభైరవ స్వామికి నైవేద్యంగా పెట్టి తర్వాత వాటిని ప్రసాదాలుగా స్వీకరిస్తారని చెప్పి. మనం తప్పుపట్టడానికి లేదు, ఎందుకంటే ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారనమాట. ఎదురుగా కనిపిస్తున్నది ఆ కాలభైరవ స్వామి. చూడ్డానికే ఏరా ఇప్పుడు వచ్చావా అసలు అన్నట్టుగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఓం నమ శివాయ. ఈ కాలభైరవ స్వామి టెంపుల్ పక్కనే క్షిప్రా రివర్ కూడా ఉంది. క్షిప్రా నది అన్నమాట. సూర్యోదయం అయిపోయి సూర్యుడు బయటకు వస్తుంటే చూస్తున్నారు కదా, నది మీద పొగలుగా ఆ పొగ మంచు అంతా కనిపిస్తుంది. దృశ్యం అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. తర్వాత అక్కడ నుండి సిద్ధవట్ మందిర్కి వచ్చాము. సిద్ధేశ్వర్ మందిర్ అని కూడా అంటారు. ఇక్కడ పార్వతీ అమ్మవారికి అయ్యవారికి హారతి ఉంది. ఈ టెంపుల్ కూడా క్షిప్రా నదికి పక్కనే ఉంటుంది. మేము వచ్చే సమయానికి ఉదయం హారతి ఇస్తున్నారు పార్వతీదేవికి అండ్ శివునికి. అది చూసే భాగ్యం కూడా మాకు కలిగింది. తరువాత మంగళనాథ్ మందిర్కి వచ్చాము. చెప్పాను కదా కుజగ్రహం యొక్క టెంపుల్ ఉంది అని చెప్పి. ఈ మంగళనాథ్ టెంపుల్లో చాలామంది కుజగ్రహ పూజలు నవగ్రహ పూజలు చేయించుకుంటున్నారు. ఎటువంటి గ్రహ బాధలు ఇబ్బందులు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటే పరిష్కారం అవుతుందంట. మనం ఇక్కడ చూస్తున్నదే మంగళనాథ్ శివలింగం. మంగళనాథ్ మహాదేవ్ అంటారు. ఇక్కడ గ్రహాలకి పూజలు చేయించుకున్న వారంతా ఆ తర్వాత మంగళనాథ్ మహాదేవుని దగ్గరికి వచ్చి అభిషేకం కూడా చేస్తున్నారు. ఇది కూడా ఆ పూజలో భాగమేనంట. మన ఇతిహాసాల ప్రకారం మంగళుడు ఆర్ కుజుడు అనబడే ఈ గ్రహం భూదేవికి పరమేశ్వరుని అనుగ్రహంతో జన్మించాడు. ఆ కుజుడు జన్మించిన స్థలమే ఈ ఉజ్జయిని. ఆ తర్వాత సాందీపని మహర్షి ఆశ్రమంకి వచ్చాము. మీకు తెలుసు కదా, శ్రీకృష్ణుడు విద్యాభ్యాసం చేసింది సాందీపని మహర్షి దగ్గర. ఆ సాందీపని మహర్షి ఈ ఉజ్జయినిలోనే ఉంటూ విద్యాభ్యాసం చేసేవాడు. అంటే శ్రీకృష్ణుడు కొంతకాలం విద్యాభ్యాసం చేసిన చోటు కూడా ఈ ఉజ్జయినియే. తరువాత మళ్ళీ ఈరోజు కూడా ఆ మహాకాలుడు దర్శనానికి వెళ్ళాము. నిన్నే వెళ్ళారు కదా, మళ్ళీ ఈరోజు ఎందుకు వెళ్ళారు అని మీరు అడుగుతారని నాకు తెలుసు. దానికి నా ఆన్సర్ ఏంటంటే, మేము వెళ్ళకుండా ఉండలేక వెళ్ళాము అంతే. ఎలా అనిపించిందండి ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో టైప్ చేయండి. అలాగే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ.